సో పవన్ కళ్యాణ్ దమ్ముంటే నువ్వు సింగిల్ గా గెలిచి చూపి టీడీపీ గానీ బీజేపీ గానీ ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ తోని వాళ్ళ పొత్తుతో కూడా ఇప్పుడు నువ్వు గెలిచి చూపించినా నేను గెలిచిన అనుకుంటున్నావు కానీ అట్లా కాకుండా నీకు దమ్ముంటే వచ్చే ఎలక్షన్స్ లో సింగిల్ గా గెలిచి చూపించు అప్పుడు నేను ఒప్పుకుంటా అని డైరెక్ట్ గా సవాల్ విస్తుంది రోజా. అసలు సవాల్ విసరడం కాదు, తనకి సంబంధించి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉంటారు. 2014, 2019. 2014 అపోజిషన్ పార్టీలు ఉన్నారు. అంటే 2 సార్లు గెలిచినా కూడా నేను ఎవరితోని సపోర్ట్ తీసుకోలేను, సొంతంగా గెలిచిన నా నియోజకవర్గంలో. అదే అంటున్నా, సొంతంగా గెలిచినప్పటికీ ఏదో ఒక పార్టీకి నువ్వు అందులో ఉండాలి కదా. పార్టీలో ఉన్నా నీళ్ళక పొత్తులో కూడా నేను వాళ్ళ సపోర్ట్ తీసుకోలేను కదా అంటున్నా. తనకి సంబంధించి తను ఏమనుకుంటుందంటే అదేదో సొంతంగా తనకున్న ఒక ఫేమ్ తో గెలిచినట్టు కాదు. ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి నగరీ నియోజకవర్గంలో చేసింది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు 2014లో గెలిపించారు. గెలిపించిన తర్వాత అప్పుడు ప్రతిపక్ష హోదా ఉంది వాళ్ళకు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకు. నెక్స్ట్ 2019లో వాళ్ళకే ఉంది. ఆబ్వియస్లీ తనకు వస్తుంది. మరి ఈసారి ఎందుకు రావాలా కదా. మరి నువ్వు ఎలోన్ గా గెలిచినావు కదా. అదే అంటున్నాము. ఇప్పుడు అప్పుడు మేము సింగిల్ గా వచ్చి ఏ సపోర్ట్ లేకుండా నేను గెలిచినా, మీరు పొత్తులు వచ్చారు కాబట్టి ముగ్గురు కలిసిన కాబట్టి మీరు గెలిచిర్రు, లేకపోతే మేమే గెలిచేటోళ్ళం. రాకపోయినా కూడా నీ స్టార్డమ్ నీ కాడ ఉండాలి కదా, మరి ఎందుకు గెలవాలి. ఇంకో మాట ఏమంటున్నారంటే ఇప్పుడు తన మీద చాలా మందికి రెస్పెక్ట్ ఉంది, నేను లేదు అనట్లే. బట్ ఆర్కే రోజా అనేది ఇప్పటికీ కూడా తనకి సంబంధించి మనం ఎన్ని విన్నా కూడా ఒక ఫైర్ బ్రాండ్ అనేది మాట్లాడే విధానంలో క్లియర్ గా అర్థమవుతుంది. ఒక పవన్ కళ్యాణ్ ని ఇప్పటికే ఆమె అనాల్సిన అవసరం లేదు ఈ టైంలో నిజానికి. ఎందుకంటే ఆ లొల్లు ఏదైతే ఉందో అది అయిపోయింది. కానీ జస్ట్ ఇమాజిన్ వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించడానికైనా సరే వాళ్ళందరూ పొత్తుగూడిరు. మరి మీరెందుకు పొత్తుగూడలేకపోయారు? పొత్తుగూడడానికి ఎవరు రెడీగా లేరు. అది తేడా అది. ఇప్పుడు పొత్తుగూడడానికి వస్తలేరంటే ఏంది, మీరు సరిగా పని చేస్తలేరు, అది మీరు ఎంత దీనస్థితిలో ఉన్నారు. ఇప్పుడు నీకు ఒక వ్యక్తి నీకు సపోర్ట్ ఇస్తున్నాడే నువ్వు ఎంత మంచి పనులు చేసింటే సపోర్ట్ ఇస్తారు. అటువంటి నమ్మకం ఉంటే వస్తారు. నువ్వు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ కూడా మీ మీద ఎలాంటి నమ్మకం లేదు, నీ ఇంట్లోకే నమ్మకం లేదు. ఇంకా నువ్వు రాష్ట్రంలో పక్కన పార్టీల గురించి ఇటు సేమ్ ఓకే ఐ అండర్స్టాండ్. ఫస్ట్ జనసేన కలిసింది కానీ జనసేన టీడీపీకి మాత్రమే సంబంధం ఉంది. బీజేపీ పార్టీ జనసేన ముఖం చూసి వచ్చింది. పవన్ కళ్యాణ్ పోయి మాట్లాడితే వచ్చారు. నిజంగానే జనసేన కోసమే వచ్చింది అది. టీడీపీకి బీజేపీకి ముందు నుంచే మంచి బంధాలు ఏం లేవు. కానీ ఎవరిని చూసి వచ్చిర్రు, రాష్ట్రంలో మార్పు కావాలనుకున్నారు, వాళ్ళు మార్పు తీసుకొచ్చారు. మరి మీరు పోయి కాంగ్రెస్ తో మాట్లాడేది ఉండే అపోజిషనే కదా మీకు. మీరు కాంగ్రెస్ తో మా పార్టీలో ఉన్న వాళ్ళని మేము బయటికి వెళ్ళగొడతాము, మా పార్టీకి ఇంకెవరు రావద్దు, మా సొంత చెల్లని గిట్ట మేము బయటకు వెళ్ళగొడతాం, మేము పట్టించుకోము, అక్రమ సంబంధాలు అంటగడతాం. సో మరి ఇంకెవరు ఉంటారు, మాకు మేము చాలు. అదే కదా మాటలు అనే ముందు ప్రజెంట్ నీ పరిస్థితి ఎట్లుంది. నువ్వు కనీసం ఇప్పుడు ఇంకో మాట అన్నాడు, నెక్స్ట్ టైం నేను నా ఎలోన్ గా గెలుస్తాను. అసలు ఇప్పుడు ఓడిపోయి ఉండొచ్చు, నెక్స్ట్ నేను మళ్ళీ గెలుస్తా. నువ్వు సింగిల్ గా అప్పుడు గెలిచి చూపినా ముంగట. నువ్వు 2 సార్లు ఓడిపోయినావు అంటే నిజానికి ఆయన 2 సార్లు ఓడిపోయినా కూడా ఆయనకి డిప్యూటీ సీఎం పదవి ఉన్నది. నువ్వు 2 సార్లు గెలిచినావు, ఇంకా ఎమ్మెల్యే లెక్కన మినిస్టర్ లెక్కన ఎందుకు నీకు డిప్యూటీ సీఎం ఏం లేదు కదా, ఎవరు పట్టించుకోవట్లా. కనీసం నీకు ఆ షోస్ లో జడ్జిగా చేసేటోని ఇప్పుడు ఆ షోస్ లో కాదు, సినిమాల్లో కాదు, నీ కోలీవుడ్ లో కావచ్చు, టాలీవుడ్ లో ఎక్కడ కూడా లేదు. మరి నువ్వు మాట్లాడే విధానం ఎట్లా ఉండాలి ఏంటి అనేది ఆలోచన. కనీసం నువ్వు ఒక మనిషికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుంటే సినిమాల్లో అయినా ఛాన్స్లు వచ్చి ఉండేవి మేబీ. ఇంకోటి ఏంటంటే నీకు గుర్తుండే ఉంటది చిరంజీవి గారిని ఇప్పటికీ కూడా ఎవరైనా సరే ఎంత లొల్లున్నా కూడా సినీ రంగంలో ఆయనని ఎందుకు అన్నారంటే ఆయనకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎందుకు అంత పెద్ద వ్యక్తిని అని మనం ఎందుకు తక్కువ అవ్వడము. ఇప్పుడు ఏంటంటే అంత పెద్ద వ్యక్తిని అంటే చూసారు రే వీడు చిరంజీవిని అన్నాడు, చిరంజీవిని అనడం ఏంటి, వీడు ఛాన్స్ ఇవ్వను అట్లా బ్యాడ్ నేమ్ కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు మీరు ఎట్లయితే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారో అది మాట్లాడడం ఈ టైంలో కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు మీ హయాంలో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాలు వీళ్ళు నోరు తెరిసిండ్రా, ఏమన్నా తిట్టిర్రా బూతులు. ఇప్పుడు కూడా మీరే అన్నారు, ఇప్పుడు కూడా మీరే అంటున్నారు. అదే ఉన్నా మీరే అంటారు, లేకున్నా మీరే అంటారు. అంటే ఒక 2-3 సంవత్సరాలు నోరు మోసుకుంటే బెటర్ ఉంటది. బికాస్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే ఆ రెడ్ బుక్ లో నీ పేరు కూడా ఉంటుంది. సో ఇప్పటికే ఫైర్ బ్రాండ్ అని పేరు ఉంది. ఇవన్నీ చూస్తే ఇంకా డబుల్ ఫైర్ బ్రాండ్ అని కూడా ఇంకా ఫ్యూచర్ లో ఎట్లాంటి స్కోప్ కూడా లేకుండా ఉండొచ్చు.